సాతాను దేవుని కృప వైపు మిమ్మల్ని తిరగనివ్వకుండా, దేవుని వాగ్దానములు మీరు జ్ఞాపకం పెట్టుకోకుండా అనేక వాటిని డిస్టర్బ్ చేస్తాడు అంతే. అనేక డిస్ట్రాక్షన్స్. ఫోకస్ ఆన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని పిలుపు మీద ఫోకస్ చేయండి. దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం మీద ఫోకస్ చేయండి. దేవుడు మీకు ఇచ్చిన వాక్య భాగం మీద ఫోకస్ చేయండి. ఫోకస్ ఆన్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ మీద ఫోకస్ చేయండి. దేవుడు చెప్పాడు భయపడద్దని చెప్పాడు ఆయన. హల్లెలూయా. భయపడద్దు, యేసు క్రీస్తులో ఉన్నాం. హల్లెలూయా. ఏదైనా తోటలో వారు భయపడ్డారు, కానీ ఈరోజు యేసు క్రీస్తులో యేసు ప్రభు మన దగ్గరికి దిగొచ్చాడు. ఎందుకు దిగొచ్చాడు? పాపులను వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చాడు. మందలో ఉన్న గొర్రెల కోసం పరిగెత్తలేదు యేసయ్య. ఎందుకోసం? ఎవరి కోసం పరిగెత్తాడు? తప్పిపోయిన గొర్రె కోసం. ఈరోజు యేసయ్య యొక్క ప్రయాస ఎవరు? నువ్వే. నీ కోసం యేసయ్య పరిగెత్తింది, నీ కోసమే ప్రయాసపడింది. ఈరోజు ఎవరి చేతిలోకి వచ్చావు? నువ్వు యేసయ్య చేతిలోకి వచ్చావు. ఎవరు భుజం మీద ఉన్నావు? నువ్వు యేసుక్రీస్తు భుజం మీద ఉన్నావు. ఇంక నీకు భయం ఎందుకు? కాబట్టి లోక గురించి తక్కువ ఆలోచించండి. మీ టైం టేబుల్ మార్చుకోండి. ఎక్కువ వాక్యం మీద శ్రద్ధ పెట్టండి. అప్పుడు మీకు భయం ఉండదు, విసుగు ఉండదు. ఫోకస్ ఆన్ గాడ్, ఫోకస్ ఆన్ బైబుల్.